నువ్వేంట్రో ఈ సావు దంపులోడు గట్టు కొడతా అని చెప్పిండు ఎడిదిరిగా వేండు ఈ రిమ్మోన్ తోడు కోసే ఓ నీ బతుకులు నా చెప్పు గట్టు కొట్టబోతా అని చెప్పి గట్టి కింద పడ్డాడుతా అయినవా నీ బతుకుల మన్ను కొడితేనే గట్టు బరాబర్ కొడతా అయ్యప్ప గడి కారా పరుచుకునే తింటావా నువ్వు మనిషివా తోటోళ్ళు గెట్లు కొట్టుకుంటారు నువ్వేమో గిట్లా చేస్తాను ఇంకా సోకు 2 ఎకరాల కౌలుకు పడదాం అనుకున్నాడు సిగ్గు లేకుండా అరే మొత్తుకోకే ఏమిటి మొత్తుకుంటాను ఇగో ఈ కారా నేను కరుకు కరుకు మాట అంది నన్ను కార ప్యాకెట్ అనుకున్నావా నిన్ను నమ్ముకొని వ్యవసాయం చేయాలి బూడిద పాలైతాం నీ బతుకుల మన్నబోయా ఓ దిక్కేమో నాటు పెట్టుడు ఉన్నది ఈ రుమ్మోడేమో గిట్ల తాకిండు ఛీ నీ అబ్బాయి ఎట్లా గెలుచుడు నిన్ను చంపుతానే అయ్యావా నిన్ను చంపుతా ఆగా చూడు కొయ్యను అందుకొని కొడతాడు గిట్ల అయితే కుదరదు గాని సక్క పోయిగా కూలోళ్ళని అన్న వెళ్తా గీ రిమ్మోన్ తోటి నేనేడా నాటు పెడతా అరే మనం రోజు పనికి పోయి మస్తు పైసా సంపాదించాలరా గంతేరా పైసలు లేకుంటే పూట గడతలేదురా కరెక్టే కానీ మరి పనికి ఎవరు వెళ్తా అంటావు ఎవరో ఒకరు విలువరారా ఇక చూసుకుంటూ ఉండాలి మనం అంతే చూడాలి ఇక అరే తమ్ముడు దినేషు ఇటొచ్చినావక్క అరే తమ్ముడా గెట్టు కొట్టేది ఉన్నదిరా 2 ఎకరాలు అత్తవారా అగో మరి బాగా ఎటువేయండి అక్క అరే బావారా బగ్గ దాగి ఒర్రుతాడు అందరు గెట్లు కొట్టుకుంటారా నీ దండం పెడతారా ఆరా దండం ఎందుకక్క దండం ఎందుకు పెడతాను అక్క అత్తమక్క కానీ ఒక్కరు కావన్నా ఇద్దరు కావన్నా అరే ఇద్దరైనా పర్వాలేదురా ఇవాళ వేరే ఎకరంలో నాటు పెడతాను మీరు గెట్టు కొట్టుడైంది అనుకో అలా కూడా నాటు పెడదాంరా మీరు తొందర గెట్టు కొట్టులరా ఇద్దరా అక్క ఇక సరే పాటు నేను కూడా అత్తా అక్క ఇద్దరం కలిసినాం అనుకో ఎకరం ఎంతలు అయిపోదు అరే తమ్ముడు కొంచెం బిరాన పోలరా మా పొలం తెలుసు కదా ఆలస్యం చేయకుల్లి సరేగానక్క కూలి తెలిసిగా గెట్లు కొట్టబోతే అరే నాకైతే తెలియదురా మీరు అన్న కూలికి ఇంకా 100 ఎక్కువ ఆయన ఇస్తా గానీ మీరైతే రాలిరా సరే అక్క మేము అత్తం నువ్వు మేము చూసుకుంటాం సరే సరేరా పోతానరా మరి తొందర రాలిరో ముచ్చట పెట్టుకుంటుండేరు సరే అక్క అరే సుమంతు ఒడ్లు కొట్టే పారాలు ఇంటికి అన్నాయి పట్టుకొని పోవాలరా అరే అట్లనే కింద సర్ది పెట్టుకొని పోదాం పొద్దున కూడా తినలే పోదాంపా పారా అరే పని అమ్మాయి సా ఒక పని అయితే అయిపోయింది ఆ నాటు పెట్టేటోళ్ళని తీసుకుపోయి నాటు పెట్టియాలి ఇంకా సిగ్గు లేకుండా తాగిపోతాడు పాసిపోయినాడు నన్ను కొట్టి తప్పించుకుంటావా నేను నీ దండం పెడతాను కొట్టకే దండం పెడతాను నేను కొట్టకే మీతోటి లొల్లి పెట్టుకుంటే పొలం ఆనే పోతుంది నేను కొడతానే గెట్టు నువ్వు భయపడకు నేను కొడతాను నేను గెట్టు ఎకరం నాటు పెట్టుకుని మొత్తం కావాలి అరే దినేషు చెప్పన గాని బిడ్డ సరే అక్క నీ పని మీరు చేసుకోవాలి మేము కొడతాం చెప్పన అంగిలు వేసుకోలే అక్క ఫస్ట్ ఈ 3 దొయ్యలైనాక అటు నుంచి వస్తాం సరే సరే చెప్పన గాని ఇల్లి సరే సరే అక్క రాలే రాలే
అనే మీకేం చెప్పాలి పక్క తాగి ఇంట్లో అన్నాడు ఎవరు లేక ఒక పోరగాల రమ్మన్నా ఇది చావన్నా భలే ఉన్నాడు పట్టు గింత పని పెట్టుకొని తాక్కుంటుంటాడా ఏ మనిషి ఓ ఇలా ఒక్క రోజు కథ కాదే రోజు అదే కథ అంతే కదా అక్క అంతేగాని గది చెప్తే ఏమవుతుంది ఇంకా కొబ్బరికాయ రేపో అప్పు బండ పట్టుకొని రా ఆనే ఇక కానియలే నువ్వు నారు తీసుకోలే ఆరా ఆ ప్రశాంత్ గాడు ఏం మనిషిరా తాగి మొత్తం ఎట్లా ఏస్తాడట ఊరి వారి ఆడు తావుడు కాదురా ఇంట్లోనే అన్ని అమ్ముకొని తాగుతాడట చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది. అయ్యో పాపం ఆడేం మనిషిరా నేను గంట వేసాడు దాపురమైను అరే సుమంత్ బుక్కడి తినేద్దాం పారా పొద్దున అసలే తినరాలే. నిజమేరో కరెక్టే తినేద్దాంపా. అయిపోతుంది ఇక ఓ దినేష్ ఇప్పుడే ఇందాక తినడానికి ఏ లేదే అక్క అర్జెంట్ అన్నది తొందర వచ్చినాం పొద్దున తినరాలే అంటే అబ్బా తెచ్చుకున్నాం అంతేనే. ఆహా సరే సరేరా చెప్పని తిని ఇవాళ ఎకరం మొత్తం కావాలి చెప్పని తినరా పోలి సరే సరే అక్క నువ్వు నిజంగా రిమ్మోన్ తోటి ఎట్లా ఎగుతానవో ఏమో అమ్మ బాబాయ్ ఏమోనే ఏం చేద్దాం ఇక మీరైతే కానీ ఇల్లే ఇదేం కూర్రా మాది కూడా ఇలా పచ్చని నట్టున్నదిరా ఏదో ఒకటి ఇక తినుడు తప్పుతుందా తినరా అంతే ఇక ఆయనతో కొడదాం ఇక మళ్ళా తర్వాత ఆదో పోదాం అంతేరా అంతే. ఏందిరా ఇక్కడ చూడు ఒకసారి ఎవర్రా ఇక్కడ కట్టగట్టింది అబ్బా ఇలా గెట్టు కొట్టుడు మొత్తం కథం కావాలి సిరక్క మీ వాడు ఇది మా ఓడా ఓ తవ్వబోతాడా గిట ఎందుకు వచ్చావు నేను బాగే ఇలా గెట్టు కొట్టుడు మొత్తం కథం కావాలి పోయిన మీద దుబ్బ గెట్లు కొడతానుక మధ్యలో తాగుతాడేంది ఓర్ తినేసు జరంత గడి పోలరా నాకంటే వ్యవసాయంలో ఎవడే అనుభవం ఉన్నాడు ఇది కాదా గెట్టు నా కళ్ళు లేపా ఓరి ప్రశాంత్ అది గట్టి కాదురా బుర్రలు అవుతావు గడిపోయి భలే వ్యవసాయం చేస్తాను పట్టు ఈడేంద్రా నీ అవ గెట్టుదాం అంటే బురదలు తాగుతాడు. బాగా వచ్చిండ్రా ఏమో పాడు అంత ఉన్నది కోసం ఆరా మీరు మొన్న వ్యవసాయం నేర్చుకున్నారు నాకు వ్యవసాయం నేర్పుతారా యొక్క పారం ఊరి అబ్బా కింద పడరా పరపా అవసరం ఉంటే గట్టు మీద వంటరా తావుడు కలవాడు పడ్డాడు ఈడు మొన్న నుంచి చూస్తాను తాగిన ఇజ్జత్ తీస్తాను ఏం జరిగి ఇంటికాడ తప్పించుకున్నా మీరు మీరు కనుక ఆగపోయాలి అనుకో మిమ్మల్ని కూడా పలుపుతారు నేను మీరు ఎవరు అరే